వైన్ షాపుల నిర్వహణ సమయం కుదించి వైన్స్ బార్ల మధ్య దూరాన్ని పెంచాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కాలం నుండి తాము నష్టాలకు గురవుతున్నామని, బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఎన్నో సమస్యలను ఎదుర్కొని నడిపిస్తున్నామని తెలంగాణ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్ సభ్యులు అన్నారు. ఇక ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. బార్ లైసెన్స్ రెన్యువల్ విధానాన్ని 5 సంవత్సరాలకి ఒకసారి చేపట్టాలన్నారు. గత ప్రభుత్వంలో కరోనా కానుంటి మా బార్ అండ్ రెస్టారెంట్లు బాగా దెబ్బతిన్నాయి. కానీ గత ప్రభుత్వంలో కూడా మా సమస్యల మీద గవర్నమెంట్ దృష్టిలో వెళ్ళాము. అప్పుడున్న సమస్యలు కొన్ని తీర్చుకున్నాము. తర్వాత ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు కూడా న్యాయంగా మా కొత్త ప్రభుత్వం వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అందరికీ మా అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని కమిషనర్ గారు ఉన్నప్పుడు మాకు కూడా సాయం చేశారు. ఇప్పుడు కూడా మీరు వచ్చారు సార్, మాకు ఏంటంటే రూల్స్ ప్రకారంగా అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో చేసి ఇప్పుడు ఏంటంటే మా బార్లు ఆక్సిజన్తో ఉన్నాయి. ఇప్పుడైనా కొత్త పాలసీ 20 తారీఖు నుండి మనం సెప్టెంబర్ 20 తారీఖు నుండి కొత్త పాలసీ తీయాలని కోరుకుంటున్నాం. తీసి దాంట్లో ఉన్న సమస్యలు, దాంట్లో ఒక జీవోలో మార్పులు చేయాలని కోరుకుంటున్నాం. ఏం లేదు, దాంట్లో ఉన్న దాంట్లోనే ఒకటి ఏంటంటే మన వైన్ షాప్ కానీ బార్ కానీ 2 కండలు లాంటి గవర్నమెంట్ కానీ మేము ప్రతి నుండి కూడా చెప్తున్నాం రెవెన్యూ విషయంలో.